లీడ్స్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 1లో మన టీమిండియా బ్యాట్స్మెన్ పండుగ చేసుకున్నారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన టీమిండియాకి ఓపెనర్స్ కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ మంచి స్టార్ట్ ఇచ్చారు. జైస్వాల్, గిల్ సెంచరీలతో డే 1 కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 359 రన్స్ స్కోర్ చేసింది. ఓవరాల్ టెస్ట్ హిస్టరీలోనే డే 1లో స్కోర్ చేసిన థర్డ్ హైయెస్ట్ స్కోర్ ఇది. సో ఈ డే 1లో మన టీమిండియా బ్యాటింగ్ చూసిన తర్వాత మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. ఫర్ ది ఫస్ట్ టైం టీమిండియా రోహిత్, విరాట్, అశ్విన్లు లేకుండా ఎలా ఆడతారో అని అనుకున్నాం. బట్ కెప్టెన్ గిల్, జైస్వాల్ బ్యాట్తోనే ఆన్సర్ చెప్పారు. మెయిన్లీ శుభ్మన్ గిల్ని ఇంత మెచ్చుకున్నా తక్కువే. బుమ్రా లాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ టీంలో ఉన్నప్పటికీ గిల్కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. బట్ ఈ సక్సెస్ఫుల్లీ ప్రూవ్డ్ ఇట్. మన బ్యాట్స్మెన్ దెబ్బకి ఇంగ్లాండ్ బౌలర్స్ వాళ్ళ సొంత గడ్డ మీదే స్ట్రగుల్ అయ్యారు. సో డెఫినెట్లీ డే 1 క్రెడిట్ గిల్, జైస్వాల్, పంట్, రాహుల్కి ఇవ్వాల్సిందే. సో ఈరోజు మ్యాచ్లో ప్లేయింగ్ 11లో మనం ప్రివ్యూ వీడియోలో డిస్కస్ చేసినట్లుగానే ఉంది. ఎస్పెషల్లీ సాయి సుదర్శన్ చేత డెబ్యూ చేపిస్తారని అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అలానే 8 years తర్వాత కరుణ్ నాయర్కి ప్లేయింగ్ 11లో చోటు దక్కింది. మరో సర్ప్రైజ్ ఏంటంటే నితీష్ ప్లేస్లో జడేజాను తీసుకున్నారు. మనం లాస్ట్ ఇయర్లోనే చూసాం. జడేజా ఇంగ్లాండ్పై బ్యాట్తో సెంచరీ, అలానే బాల్తో 5 వికెట్స్ తీసి అదరగొట్టారు. ఇన్ఫ్యాక్ట్ కంపేరింగ్ టు నితీష్ రెడ్డి, జడేజా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, అలానే ఫామ్లో ఉన్నాడు. ఇక ఈ ప్లేయింగ్ 11 గురించి పక్కన పెడితే మన టీమిండియా బ్యాటింగ్ స్ట్రాంగ్గా నిలబడింది. ఎస్పెషల్లీ ఓపెనర్స్ జైస్వాల్, కేఎల్ రాహుల్ ఫస్ట్ సెషన్లో బౌలర్స్ని ఉతికి ఆరేశారు. ఫస్ట్ సెషన్లోనే లాస్ట్ 2 overs తీసేస్తే కంప్లీట్ డామినేషన్ మనదే. ఇన్ఫ్యాక్ట్ ఓపెనర్స్ మధ్య ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏర్పడిన 91 రన్స్ అవే మ్యాచ్లో మన టీమిండియాకి 4th హైయెస్ట్ స్కోర్. ఎస్పెషల్లీ కేఎల్ రాహుల్ బ్యాటింగ్తో మంచి స్టెబిలిటీ కనిపించింది. బట్ 25th ఓవర్లో కర్స్ బౌలింగ్లో వైడ్ బాల్కి టచ్ అయ్యి అవుట్ అయ్యారు. ఆ తర్వాత ఓవర్లో డెబ్యూ ప్లేయర్ అయిన సాయి సుదర్శన్ కూడా డక్అవుట్ అయిపోయారు. దీంతో లంచ్ టైంకి టీమిండియా స్కోర్ 92గా ఉంది. ఇక్కడి నుండి గేమ్ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. క్రీజ్లో ఉన్న శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ సెకండ్ సెషన్ని కంప్లీట్గా డామినేట్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్స్కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా స్కోర్ని 200 దాటించారు. ఎస్పెషల్లీ జైస్వాల్ సెంచరీ కంప్లీట్ చేసి ఇంగ్లాండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన 5th ఇండియన్ ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశారు. మరోవైపు కెప్టెన్ గిల్ కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నారు. దీంతో సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా 215 రన్స్తో కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన 129 పార్ట్నర్షిప్తో థర్డ్ సెషన్ స్టార్ట్ చేసిన టీమిండియా 53వ ఓవర్లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక అద్భుతమైన డెలివరీతో జైస్వాల్ని అవుట్ చేసి సాకిచ్చారు. బట్ తర్వాత వచ్చారు రిషబ్ పంత్. గిల్తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్స్ని కుమ్మేశాడు అంతే. మనం లాస్ట్ ఇయర్ బీజీటీలోనే చూసాం. బ్యాట్స్మెన్ అందరూ ఫెయిల్ అయినప్పటికీ పంత్ ఎలా నిలబడి ఆడారో. అలాంటిది ఇప్పుడు వైస్ కెప్టెన్ ఎలా ఊరుకుంటారు చెప్పండి. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ పంత్ కలిసి డే 1 ఎండింగ్లో ఇంగ్లాండ్ని ఉతికి ఆరేశారు. ఎస్పెషల్లీ కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫస్ట్ మ్యాచ్లోనే యాజ్ ఎ కెప్టెన్గా సెంచరీ కంప్లీట్ చేసుకున్నారు. ఇంతకుముందు ఈ ఫీట్ విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీకి మాత్రమే సాధ్యమైంది. మరోవైపు వైస్ కెప్టెన్ కూడా 50 కంప్లీట్ చేసుకుని 3000 టెస్ట్ రన్స్ మార్క్ని అందుకున్నారు. అది కూడా 76 ఇన్నింగ్స్లోనే. దీంతో వేగంగా ఈ మార్క్ని అందుకున్న సెకండ్ వికెట్ కీపర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఫస్ట్ ప్లేస్లో ఆడమ్ గిల్క్రిస్ట్ ఉన్నారు. శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ కలిసి డే 3 ఎండ్ వరకు బ్యాట్తో ఫైట్ చేసి స్కోర్ని 359గా ఉంచారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్స్ విషయానికి వస్తే బెన్ స్టోక్స్ తప్పించి మిగిలిన 4 బౌలర్స్ కూడా తేలిపోయారు. బెన్ స్టోక్స్ మాత్రం 2 కీలక వికెట్స్ తీశారు. అలానే బ్రీడన్ కార్సే ఒక వికెట్ తీశారు. బట్ ఓవరాల్గా మన బ్యాట్స్మెన్ డామినేషన్ క్లియర్గా కనిపించింది. సో రేపు డే 2లో కూడా టీమిండియా ఇదే జోరుగా ఆడితే స్కోర్ 600+ వెళ్ళినా సర్ప్రైజ్ అవ్వనక్కర్లేదు. మరి డే 2లో టీమిండియా ఎన్ని రన్స్కి డిక్లేర్ చేస్తుందో కామెంట్లో గెస్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.